నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నాయనా పులి అనే పాఠం గురించి తెలుసుకుందాము. నాయనా పులి. ఈ 18వ పాఠంలో మరి ఏం జరిగింది అనే నాయనా పులి అంటే మరి ఏం జరిగింది అనే విషయాన్ని చూద్దాం. ఒకసారి పాఠం చదువుదాము. అనగనగా ఒక ఊరిలో పెద్ద రైతు రాజయ్య, అతని కొడుకు లింగయ్య అల్లరి పిల్లగాడయ్య గొర్రెల మందల తోలుక అయ్యతో అడవికి వచ్చే. బుద్ధులు చెప్పిన అయ్య పులి వస్తే పిలవమని. నాయనా పులి వచ్చెనంటూ అయ్య నాట పట్టించే. 1 కాదు 2 కాదు 3 సార్లు అట్లా చేసే. రాజయ్య కోపగించి రుసరుసమని వెళ్ళిపోయే. రంగిమని పులి వచ్చి గొర్రెపిల్ల నెత్తుకెళ్ళే. వణుకుతూ లబలబలాడుతూ అయ్యను దీనంగా పిలిచే. అబద్ధాలు ఆడనని అప్పుడే మనసులో తలిచే. రైట్, ఇది మనకున్నటువంటి పాఠం. ఏంటిదట? అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద రైతు ఉన్నాడట. అతని పేరు రాజయ్య, అతని కొడుకు పేరు లింగయ్య. ఆ లింగయ్య ఏం చేసేవాడు? బాగా అల్లరి చేసేవాడు. మరి ఆ అల్లరి పిల్లగాడు తర్వాత వాళ్ళ నాయన రాజయ్య, లింగయ్య ఇద్దరు కూడా గొర్రెల మందని తీసుకొని అడవికి వెళ్ళేవారట మేపడానికి. గొర్రెలు అడవిలో గడ్డి మేస్తూ ఉంటాయి. మరి వీళ్ళు వాటికి కాపలాగా వెనకాల తిరుగుతూ ఉంటారు. అయితే లింగయ్య చిన్నపిల్లాడు కదా, అతనికి గొర్రెలను ఏమేమి ఎత్తుకుపోతాయో తెలియదు, ఆడుకుంటూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తలు చెప్పాడనమాట. ఏమని చెప్పాడు? పులి కానీ సింహం కానీ ఏదైనా జంతువులు తోడేలు కానీ ఇట్లాంటివి వస్తే నాకు చెప్పు అని చెప్పేసి అన్నాడు. అయితే ఇది వాస్తవమేనా అని చెప్పేసి పరీక్షించాలనుకున్నాడు లింగయ్య. అలా అనుకొని ఏం చేశాడు? ఒకసారి కావాలని నాయన పులి వచ్చిందని పిలిచాడనమాట. ఆయన వాళ్ళ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే అతడు అంటాడు, ఏ పులి లేదు ఏం లేదు, కావాలని పిలిచినా అంటాడు. అట్లా చేయొద్దు నాన్న అని చెప్పేసి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా ఉండని అతను కూడా వెళ్ళిపోతాడు అనమాట. అయితే తర్వాత ఇంకా కాసేపు అయినాక మళ్ళీ పులి వచ్చిందని పిలుస్తాడు. నాన్న మళ్ళీ వస్తాడు పరిగెత్తుకుంటూ. వస్తే అప్పుడు కూడా పులి లేదు. మరి 1 కాదు 2 కాదు 3 సార్లు 3 సార్లు అట్లనే ఆట పట్టిస్తాడనమాట లింగయ్య. అయితే ఏమవుతుంది? వాళ్ళ నాయన కోపగించుకొని అక్కడి నుంచి రుసరుసమని అంటే అతన్ని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అతను అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ నాయన అక్కడికి వెళ్ళిపోగానే ఏమైంది? నిజంగానే పులి వచ్చేసింది. పులి వచ్చి మరి ఏం చేసింది? ఆ పులి రాగానే ఇతను గజగజ వణుకుతున్నాడు. ఎవరు? లింగయ్య. మరి పులి మందలోకి వచ్చేసి ఆ గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఇతను అరుస్తూ ఉన్నాడు అనమాట. నాయనా పులి వచ్చిందని అరిచాడు. అరిస్తే ఏమంటే, వీడు పొద్దుటి నుంచి ఇలానే బాధ పెడుతున్నాడు నన్ను, పులి లేదు గిలి లేదు కావాలని అరుస్తున్నాడని చెప్పేసి అతను రాలేదు. రాకపోయేసరికి ఇతనికి అనిపించింది అనమాట. అప్పుడు అంటే నేను 2-3 సార్లు ఇలా పిలిచాను కాబట్టి నాయన కోపం వచ్చింది, అందుకని రాలేదు అంటే ఇప్పటి నుంచి అబద్ధాలు ఆడద్దని చెప్పేసి ఒట్టేసుకున్నాడట. ఇది నాయన పులి కథ. అంటే దీంట్లో నీతి ఏంటిది? నిజాలే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. మరి అతను అబద్ధాలు మాట్లాడాడు కాబట్టి నిజంగానే పులి వచ్చినప్పుడు తండ్రి రాలేకపోయాడు. మరి గొర్రెల మందలో నుంచి పులి వచ్చి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవడం జరిగింది. అంటే నష్టం జరిగిందనమాట కదా. మరి ఈ విధంగా మనం ఎప్పుడైనా నిజమే మాట్లాడాలి, ఉన్నదే మాట్లాడాలి, అప్పుడే మంచి జరుగుతుంది కదా. రైట్, ఇది నాయన పులి కథ.
మీరు జాగ్రత్తగా చదవండి. చదివి నేర్చుకోవాలి, చదవాలి, రాయడము అన్నీ చేయాలి. ఓకేనా? రైట్. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ. ధన్యవాదాలు.